తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 7 పేద విద్యార్థులపై కొత్త ఆర్థిక భారం మోపే ప్రమాదం ఉన్నది. ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజ్ అకౌంట్లో నేరుగా పోయేది. కానీ ఇప్పుడు మన జీవో నంబర్ 7 వచ్చిన తర్వాత ఏంటంటే విద్యార్థుల అకౌంట్లో పోతుంది. విద్యార్థుల అకౌంట్లోకి వెళ్ళి ఏంటంటే వాళ్ళు కాలేజ్ పేమెంట్ చేసుకోవాల్సి వచ్చింది. గతంలో చూస్తే ఏంటంటే డైరెక్ట్ కాలేజీకి పోతుండే కాబట్టి పేద విద్యార్థులు విద్యను కంటిన్యూ కొనసాగించేవారు. కానీ ఇప్పుడు ఆ సంగతి జరిగే విధంగా లేదు. ఒకవేళ దానివల్ల ఒక ప్రమాదం ఉంది. ఒకవేళ బ్యాంక్ సమస్యలు ఏమన్నా వచ్చినా, లేకపోతే ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ వేయడంలో ఆలస్యం చేసినా పేద తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? కాబట్టి ఏంటంటే అది ఒక లెక్కతో తీసుకుంటే విద్యా సంస్కరణ అనుకుంటున్నారు, కానీ అది విద్యా సంస్కరణ కాదు, ఉన్నత విద్యకు అడ్డుకట్ట వేసే విధంగా ఉన్నది. ఇప్పటివరకు ఏంటంటే పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చాలా ఉన్నాయి. అవి పేమెంట్ చేయడానికి చేతగాక ప్రభుత్వం తప్పించుకోవాలని జీవో నంబర్ 7 పేరు తీసుకొచ్చింది అనిపిస్తున్నది. కాబట్టి క్లియర్గా ఏంటంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే తక్షణమే జీవో నంబర్ 7ను రద్దు చేయాలి, మరియు పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నింటినీ చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ ఈ చర్యలు చేయకపోతే పేద తల్లిదండ్రుల అందరూ సంఘటితమై ప్రభుత్వంపై పోరాటం చేసే అవకాశం కలుగుతుంది.